ప్రభా మమ్మల్ని అందరినీ జ్ఞాపం చేసుకోండి. ఏలయ్యనకి 2-3 నా నామమును ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్యన ఉంటానన్నావు ప్రభా. మా మధ్యన మీరుండి మాకు సహాయం చేయండి. మేము యథార్థంగా మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్క హృదయాన్ని ప్రభా మీ ఆరాధనతో నింపండి, నీ వాక్యంతో నింపండి, మీ ఆత్మ ద్వారా నడిపించమని ప్రార్థన చేస్తూ ఈ సమయాన్ని ప్రభా మాకు అనుగ్రహించారు. మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. మమ్మల్ని అందరినీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి, దుష్టి నుంచి కాపాడండి, ప్రతి విషయంలో సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ప్రభా మా కొరకే నీ కుమారుడైన యేసుక్రీస్తు మా పాపం నిమిత్తమే శిలువపై మరణించారు, సమాధి చేయబడ్డారు. సమాధిలోంచి 3 దినాలు లేచి ప్రభా 40 దినాలు సజీవునిగా కనపరుచుకుని పరలోకానికి వెళ్ళారు. తిరిగి రానున్న ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మమ్మల్ని నాయన సహవాసంగా పిలిచారు. ఈ సహవాసం నాయన నీకు మహిమకరంగాను మాకు సమాధానకరంగా చేయమని ప్రార్థన చేస్తూ నాయన మరొకసారి మత్తయి సువార్త 10:20 నెరవేర్చండి ప్రభా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13:8 నీ సత్యం నిమిత్తమే సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13 నన్ను జ్ఞాపం చేసుకుంటూ నన్ను బలపరచమని, కేవలం నేను నీ కృపచేత మీ కార్యాలు జరిగించమని మాకు ఇచ్చి నీ సమయాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఎవరైతే ప్రభు బలహీనలు ఉన్నారో వారిని దర్శించండి, స్వస్థపరచండి. ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మీరు ఆదరించి ధైర్యపరచమని, రాలేని వారిని కూడా జ్ఞాపం చేసుకోండి, వస్తున్న వారిని కూడా జ్ఞాపం చేసుకోమని మమ్మల్ని అందరినీ మీ కృపాస్థలకు అప్పగించుకుంటూ మా ప్రభును రక్షకుడుని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి సహాయం కొరకు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలోంచి దేవుని వాక్యం చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 5వ వచనం నుండి 11వ వచనం వరకు మార్చి చదువుకుందాం. 5వ వచనం నేను చదువుతాను, 6వ వచనం ఇచ్చారు. క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకునెను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామం వంగునట్లును చాలండి. మరి మనం చదివిన భాగంలో అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఇక్కడ 5వ వచనంలో క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఏంటి ఆయన మనసు? ప్రతి ఒక్కరికి కూడా ఒక మనసు ఉంటుంది. కానీ ప్రభు మనసు ఎటువంటి మనసు అంటే అక్కడ రాయబడ్డది. 6వ వచనం చూడండి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానం గుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు. కానీ అక్కడ ఒక మాట ఉంది, ఒకసారి చూడండి. మనం చదివిన 6వ వచనంలో ఏముందంటే క్రీస్తు యేసు, నేను చదువుతున్నాను వినండి, క్రీస్తు యేసు దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి. అపోస్తలుడైన పౌలు గారు ఆ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో క్రీస్తు యేసు దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి భాగ్యమని ఎంచుకోలేదంటండి. మొట్టమొదటిగా మనం 6వ వచనంలో ఏం కనబడుతుందంటే మనకి క్రీస్తు యేసు
దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి భాగ్యమని ఎంచుకోలేదు. రెండోది కనబడుతుంది చూడండి, అక్కడ ఏముంటుందంటే 6వ వచనంలోనే క్రీస్తు దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. ఇక్కడ 2 విషయాలు మనకు తెలియజేయబడుతున్నాయి. ఒకటి, ఆయన గురించి క్రీస్తు దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి భాగ్యమని ఎంచుకోలేదంటండి. రెండోదిగా చూస్తే క్రీస్తు దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. అది ఆయన మనసు, అది క్రీస్తు మనసు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలో నా సంఘానికి రాస్తున్నాడు, ఆయన క్రీస్తు కలిగిన మనసు మీరును కలిగి ఉండుడి. మరి ఆయన అందుకే యెషయా గ్రంథంలో కూడా ఆయన స్వరూపం గురించి రాయబట్టి చూడండి. యెషయా గ్రంథం 40 అధ్యాయము 18వ వచనం. కావున మీరు ఎవనితో దేవుణ్ణి పోల్చుదురు? చూసారండి, యెషయా ప్రవక్త యెషయా గ్రంథంలో 18వ వచనం ఏముందంటే 40:18, కావున మీరు ఎవనితో దేవుణ్ణి పోల్చుదురు? రెండోది, ఏ రూపమునకు ఆయనకి సాటి చేయ. చాలామంది సాటి చేస్తున్నారు. గత దినాల్లో కూడా మనం జ్ఞాపం చేసుకున్నాం. నిర్గమాకాండంలో ఇజ్రాయేలే విమోచింపబడిన ప్రజలు దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశాడు మోషే ద్వారా. వాళ్ళు ఏం చేశారంటే ఆ అహరోనికి బంగారం ఇచ్చి ఆయన ఏం చేశాడండి, పోగరుతోటి ఒక రూపాన్ని ఏర్పాటు చేశాడు. ఆ రూపాన్ని ఏర్పాటు చేసి ఆయన అంటాడు అక్కడ నిర్గమాకాండం చూడండి 32వ అధ్యాయం, నిర్గమాకాండం చదవక నిర్గమాకాండం 32వ అధ్యాయంలో ఈ భాగం 4వ వచనం. అతడు వారి యొద్ద వాటిని తీసుకుని, వేటిని తీసుకుని? తమ చెవులకున్న బంగారు పోగులను తీసుకుని అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకుని పోగరుతో రూపం ఏర్పరిచి దానికి పోత పోసిన దూడగా కింద వాళ్ళు ఏమంటున్నారు చూడండి. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే. ఒక రూపాన్ని చేసుకుని వాళ్ళు ఏమంటున్నారండి? దేవుడు అంటున్నారు. యెషయా గ్రంథంలో కూడా మనం చదివిన భాగంలో అక్కడ ప్రభువు చెప్పిన మాట ఏంటంటే ప్రవక్తతోటి, యెషయా గ్రంథం 40 అధ్యాయం 18వ వచనంలో ఒక మాట ఉంది, చదవండి ఆ భాగాన్ని. కవునాది చాలామంది ఏమంటారంటే ఒక రూపాన్ని ఏర్పాటు చేసుకుని, ఈ దినాల్లో కూడా సేవకులు ఒక విగ్రహం అయిపోయారు, చెప్పేవాళ్ళు కూడా ఒక విగ్రహం అయిపోయారు. ఏ వ్యక్తిని కూడా మనం రూపంగా చేసుకోకూడదు. ఎందుకంటే ఏ సేవకుడు ఒక వ్యక్తిని పరలోకానికి తీసుకెళ్ళలేడు. ప్రభు స్పష్టంగా చెప్పారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే నా ద్వారా ఆ వ్యక్తికి ఎంత సాక్ష్యమైనా సరే ఒక వ్యక్తిని, ఒక ఆత్మను రక్షించలేడు. ఎవరు రక్షిస్తారండి? చదవండి ఆ మాట. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 11వ వచనం. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు, ప్రకటించేవాడును నేనే. అది రక్షించేవాడు ఆయనే, ప్రకటించేవాడు ఆయనే. అందరూ ఏంటంటే పనివారు, వాళ్ళ పని చేసి ముగించుకుని వెళ్ళిపోతారు. నిన్ను రక్షించేది ఎవరు? దేవుడు. నీకు ప్రకటించేది ఎవరు? దేవుడు. నీకు గ్రహింపజేసేది ఎవరు? దేవుడు. నిన్ను సృష్టించాడైనా. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి, 40వ అధ్యాయం మనం చదివిన భాగంలో 18వ వచనంలో ఏముందంటే అక్కడ ప్రభు అడుగుతున్నారు, ఏ రూపమును ఆయనకి సాటి చేయగలరు? కావున మీరు ఎవరితో దేవుణ్ణి పోల్చెదరు? చాలామంది పిల్లల్ని పోలుస్తారు. మీ తండ్రి వలె ఉన్నాడు, మీ అమ్మ వలె ఉన్నారు, మీ పెద్దనాన్న వలె ఉన్నారు, లేకపోతే ఇలా పోలుస్తుంది. అది అవునేమో కావచ్చు, కానీ దేవుడు మాత్రం ఏ వ్యక్తితో కూడా పోల్చకూడదు. ఆయన ఒక్కడే. ఆ ఒక్కడైన దేవుడి గురించి ఒక మాట ఉంది చూడండి, యెషయా గ్రంథం 40 అధ్యాయం 25వ వచనం. ఆయన ఏమంటున్నారు చూడండి,
నీ విత్తనతో సమానుడివని మీరు నన్నెవనికి సాటి చేయగలరు? చూసారండి, అక్కడ ప్రభు అడుగుతున్నారు, నీ విత్తనతో సమానుడువు, మీరు నన్నెవనికి సాటి చేయగలరు? చూసారా, అని అంటే పరిశుద్ధుడైన ఆయన ప్రక్కన ఎవరు నిల్చున్నా కానీ ఆయన ముందు సాటి చేయలేరు. చాలామంది చెప్తూ ఉంటారు, ప్రభువు ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉన్నాడు. ఆయన మహాగణుడు, మహోన్నతుడు. ఆయన ఎక్కడున్నాడు? యెషయా గ్రంథంలో మనం చదివి 57:15 ఆయన మహాగణుడు, మహోన్నతుడు, మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడు. మనకి చీఫ్ మినిస్టర్లు ఎంతమంది ఉంటారండి? ఒక్కడే. ప్రధానమంత్రి అందరు ఉంటారు? ఒక్కడే. ఆ స్థానం అంతే. దేవుడు కూడా ఒక్కడే. ప్రభు అడుగుతున్నారు, కవునా మీరు ఏమన్నా దేవునితో పోల్చారు? అందుకే అపోస్తలుడైన పౌలు గారు స్పష్టంగా ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం చదవండి. ఆయన ఏం విడిచిపెట్టాడంటే, చూడండి, ఒక మాట ఉంటుంది, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడేండి భాగ్యమని ఎంచుకోలేదంట. రెండోదిగా చూస్తే దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అంటండి. ఏంటండి విడిచిపెట్టకూడని? అంటే విడిచిపెట్టకూడదు అది, కానీ నీ కొరకు నా కొరకు ఆయన విడిచిపెట్టాడు. నీ కొరకు నా కొరకు ఆయన ఆ భాగ్యాన్ని వదులుకున్నాడు. ఆయన వదులుకున్నాడు కాబట్టి ఈరోజు ఇక్కడ కనపడుతున్నాం. లేకపోతే మనందరం కూడా ప్రవాహంలాగా ఆ పాతాళంలోకి వెళ్ళి మండవలసిన వాళ్ళమే. కొన్ని దేవుని కార్యాలు చాలామందికి కంటికి కనబడవయ్యి, మనుషులు చేసే కనబడతాయి, కానీ వాళ్ళ మైకులు పెట్టుకుని అవి పెట్టుకుని చెప్తారు, మేము వచ్చేసి ఇచ్చేసాను. కానీ దేవుడి కార్యాలు గొప్పవి, అది ఎవరూ చేయలేరు. చూడండి, కొన్ని విషయాలు దేవుని వాక్యం ద్వారా తెలుసుకుందాం. దేవుడి స్వరూపం ఎటువంటిది? ఒక మాట చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ఎవరండి? దేవుడు ప్రేమాస్వరూపి. చాలండి. అక్కడ ఏంటి దేవుడు అంటే? దేవుని స్వరూపం అంటే విగ్రహం కాదు, సూర్యుడు కాదు, చెట్టు కాదు, మనిషి కాదు. దేవుడు ఎవరంటే ప్రేమాస్వరూపి. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించానంట. ఇర్మియా గ్రంథంలో కూడా 33వ అధ్యాయము 30 చదవండి అక్క మాట, 31, 33, 31, 3వ వచనం. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించిన. అంటే ఆయన ప్రేమస్వరూపు కాబట్టి ఆయన ప్రేమించే దేవుడు. అందుకే యోహాను సువార్త మొదట పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ ప్రేమ గురించి ఒక మాట ఉంటుంది. మూడో అధ్యాయము 16వ వచనం చదవండి. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను కనుక దీని వలన. చూసారండి, అంటే ప్రభు ప్రాణం పెట్టాడు కాబట్టి ప్రేమ ఏంటో తెలుస్తుంది. ఆయన మాటలు చెప్పడం కాదు, క్రియల ద్వారా చూపించాడైనా. ప్రాణం పెట్టాడు కాబట్టి ప్రేమ ఎట్టిదని తెలుసుకుంటున్నాము. మరి ఈ సమయంలో దేవుడు ఎవరంటే ప్రేమస్వరూపి. ఆయన ధనవంతుల్ని ప్రేమించాడు, దరిద్రుల్ని ప్రేమించాడు, సామాన్యుల్ని ప్రేమించాడు, సామంతుల్ని ప్రేమించాడు. వీళ్ళందరూ ఎవరంటే పాపులు. భాషాభేదం లేదు, కులభేదం లేదు, మతభేదం లేదు, రంగు భేదం లేదు, విద్యావంతుడని విద్యాహీనుడని ఏ భేదం లేదు. దేవుడు ప్రేమ అందరినీ ప్రేమించాడు. అపోస్తలుడైన పౌలు గారు మరి ఆయన చెప్తున్నాడు, దేవుని స్వరూపం అయింది. ఏ స్వరూపం అండి అయింది? దేవుని స్వరూపం. రెండోది చూడండి, ఆయనది ఏ స్వరూపము? ఒక మాట ఉంటుంది, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం.
రెండవదిగా చూస్తే ప్రభు ఎవరంటే, దేవుడు ఎవరంటే ఆత్మరూపి, ఆత్మస్వరూపి. ప్రభు ఎవరండి? పేతురు రాసిన మొదటి పత్రిక 3:20 భాగం ఉంటుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 3:20 ప్రభు ఏమని రాయబడ్డదంటే అక్కడ ఆత్మస్వరూపి అంటే దేవుడు ఆత్మ. అందుకే సమరయ స్త్రీతో యేసుప్రభు వారు స్పష్టంగా చెప్పారు ఆరాధన ఎలా చేయాలి. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆత్మతోనూ సత్యముతో, అది ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలి. ఎందుకంటే దేవుడు ఆత్మ. ఆ పేతురు రాసిన మొదటి పత్రిక 3:20 దేవుడు ఎవరండి? ఆత్మస్వరూపి. ఆత్మస్వరూపినైన నీవు నేను కూడా ఎలా ఆరాధించడం? నీలో సత్యం ఉండాలి, నీలో ఆత్మ ఉండాలి. అదండి, ఆత్మ లేకపోతే ప్రభుని మనం ఆరాధించం. చూడండి, కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 115 అధ్యాయము, కీర్తన గ్రంథం 115 అధ్యాయము 3వ వచనం కాడి నుంచి, మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిష్టం వచ్చినట్లు సమస్తం ఆయన చేయుచున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండియు పలకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడవు, గొంతుకతో మాట్లాడు. వాటిని చేయవారును వాటి యందు నమ్మికుంచు వారందరూ వాటి వంటి వారే ఉన్నారని. చూసారండి, మన దేవుడు అటువంటి వాడు కాదు. ఆయన ఆత్మస్వరూపి. ఆయన ఒక విగ్రహం కాదు. ఆయన ఎవరంటే ఆయన జీవం గల దేవుడు, ఆయన చూచుచున్న దేవుడు. ఆయనకి ఏముందండి చెప్పండి? ఇక్కడ విగ్రహం గురించి రాయబడ్డది, అవి మనుషుల చేతి పనులు అంట. వాటికి నోరు ఉంటుంది కానీ పలకవు, కళ్ళు ఉంటాయి కానీ చూడవు, చెవులు ఉంటాయి కానీ వినవు, ముక్కులు ఉంటాయి కానీ వాసన చూడవు, చేతులు ఉంటాయి కానీ ముట్టుకోవు, పాదములుండి నడవు, గొంతుకుతో మాట్లాడు. అయితే మన ప్రభు అటువంటి వాడు కాదు. మన జీవం గల దేవుడిని ఆరాధిస్తున్నాం. ఆయన రెండవదిగా చూస్తే ఆయన ఆత్మస్వరూపి. మూడవది చూడండి, మూడవదిగా ఆయన ఏ స్వరూపం అంది? యోహాను సువార్త 17వ అధ్యాయము 25వ వచనం. ఆయన ఎవరండి? నీతి స్వరూపి, నీతిమంతుడు, సకల దుర్నీతి పాపం. రోమా 3:23 ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేడు. మన దేవుడు నీతిమంతుడు. ఎవరండి మన దేవుడు? నీతిమంతుడు. ఆయన నీతి స్వరూపి. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 3:11 ఒక మాట ఉంటుంది. అక్కడ మాట చదవండి, రోమా 3:11 చదవమ్మా. నీతిమంతుడు లేడు, ఒక్కడను. చూసారండి, నీతిమంతుడు ఒక్కడను లేడు, గ్రహించేవాడు ఎవడను లేడు, దేవుని వెతుకువాడు ఎవడను లేడు. అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికి మాలిన వారు అయిపోయారంటండి. చూసారండి, చాలామంది ఏంటంటే ఏదన్నా మంచి కార్యం చేస్తే వాళ్ళని పొగుడుతారు, హెచ్చిస్తారు, దేవుళ్ళ వచ్చామంటారు, దేవుడు అంటారు. కానీ దేవుడి స్థానాన్ని దేవుడికి ఇవ్వాలి, ఏ మనుషులకి ఇవ్వకూడదు. దేవుని మహిమ దేవునికే చెందాలి. అందుకే మనం ఒక పాట పాడతాం, స్తుతియు మహిమ ఘనత యుగయుగములకు ఆయనకే చెల్లాలి. ఆ దేవుడు ఎవరంటే నీతి స్వరూపి. నీతిని జరిగించేవాడంటే నీతిమంతుడు అంటండి. అందరిలో ఎవరిలో నీతి లేదు. అందరిలో ఏముందండి? పాపం ఉంది. పాపం వల్ల వచ్చే జీతం మరణం. దేవుడి గురించి, స్వరూపాల గురించి మొట్టమొదటిగా ఆయన ప్రేమ స్వరూపి, రెండవదిగా చూస్తే ఆయన ఆత్మస్వరూపి, మూడవదిగా ఎవరండి? ఆయన నీతి స్వరూపి. నాలుగోది చూడండి, ఒక మాట ఉంటుంది, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. చాలండి. ఇక్కడ ఇంకో మాట ఉంది, ఆయన ఎవరండి? అందుకే యేసుప్రభువు వారు స్పష్టంగా చెప్పారు, పిలాతు దగ్గర నిలబడినప్పుడు,
నేను సత్యం అన్నాడు ఆయన. నేను సత్యం నిమిత్తమే పుట్టాను అన్నాడు ఆయన. అంటే ఈ లోకంలో సత్యం లేదు, ఏ వ్యక్తిలో కూడా సత్యం లేదు. అందుకే యేసు ప్రభువారు చూడండి, యోహాను సువార్త మాట చెప్తారు. యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనం. అందుకు పిలాతు, నువ్వు రాజువా అని ఆయన అడుగుగా, యేసు, నువ్వన్నట్టు నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టాను. యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు పుట్టాడండి? ఆయన సత్యం నిమిత్తమే సాక్ష్యం ఇవ్వడానికి. ఏంటి సత్యం? యేసు ప్రభువారు అన్నారు, నేనే మార్గం, పరలోకానికి వెళ్ళాలంటే నీకు మార్గం ఎవరో? యేసు ప్రభువే. అదే సత్యం. జీవం ఎవరో? యేసు ప్రభువే. సత్యం ఎవరో? యేసు ప్రభువే. ఆయన సత్యం నిమిత్తమే ఈ లోకంలో ఏం చేశాడండి? పుట్టాడు. అక్కడ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం మనం చదివినప్పుడు ఆ భాగంలో, నాదా సత్య స్వరూపి, ఆయన సత్య స్వరూపి. ఈ ఉదయకాల సమయంలో ఆ దేవుడు మన కొరకు ఏం చేశాడండి? ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి కూడా భాగ్యమని ఎంచుకోకుండా మన కొరకు విడిచిపెట్టాడు ఆయన. రెండవదిగా చూస్తే దేవునితో సమానంగా భాగ్యమని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోగా ఏం చేశాడు? ఆయన విడిచిపెట్టాడు. రెండు విషయాలు జరిగినాయి అక్కడ. దేవుడు ప్రేమ స్వరూపి, ఆయన సత్య స్వరూపి, ఆయన ఆత్మస్వరూపి, ఆయన నీతి స్వరూపి. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక పక్కన ఉంటుంది చూడండి. 1వ అధ్యాయము 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆయన ఆది సంభూతుడైన ఉన్నాడంటాడు. చూసారండి, సర్వసృష్టికి ఆయన ఎవరంటే ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడిగా ఉన్నాడు. ఆయన ఆది సంభూతుడిగా ఉన్నాడు. అందుకే యోహాను సువార్త మొదట, ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుడని, వాక్యమే దేవుడు, సమస్తము ఆయన మూలంగా కలిగింది. భూమి ఎవరి మూలంగా కలిగింది? ప్రభు ద్వారా. ఆకాశం ఎవరి వల్ల కలిగింది? ఆయన ద్వారా. సర్వసృష్టికి ఆయన ఆది సంభూతుడంట. ఆయన మొదటివాడు, కడపటివాడు. అటువంటి ప్రభు మన కొరకు విడిచిపెట్టాడు, భాగ్యాన్ని విడిచిపెట్టాడు ఆయన. ఈ ఉదయకాల సమయంలో మనం ఆరాధించే దేవుడు ఆయన దేవుడైన దేవుని స్వరూపం కలిగిన వాడు, క్రీస్తు యేసు కలిగిన మనసు మీరును కలిగిడు. చూడండి, ఇంకో మాట ఉంటుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. అక్కడ ఏముందంటే, ఆ 2వ అధ్యాయం 6వ వచనంలో ఏముందంటే చదవండి. క్రీస్తు యేసు దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదండి. ఏంటి ఆయన భాగ్యం? తిమోతికి రాసిన మొదటి పత్రిక చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15-16 వచనాలు. శ్రీమంతుడును అద్వితీయునకు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనుపర్చును ఆ సర్వాధిపతి. ఆయన ఎవరండి? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే. చూసారండి ఆయన భాగ్యము? ఎటువంటి భాగ్యం అండి ఇది? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుసు అమరత్వం గలవాడే ఉన్నాడంటండి. అమరత్వం గలవాడే ఉన్నాడు. మన కొరకు ఆయన విడిచిపెట్టాడు. చూడండి ఎంత ప్రేమించాడు నిన్ను. ఇక్కడ కూర్చున్న నీవు నన్ను కూడా దేవుడు ఎంతగానో ప్రేమించాడు. మనుషుల ప్రేమ ఎలాగుంటుందంటే మారిపోద్ది, కానీ దేవుడి ప్రేమ శాశ్వతమైంది, దేవుని ప్రేమ శ్రేష్టమైంది. దేవుడు నిన్ను జగత్ పునాది వేయబడక ముందే ప్రేమించాడు. నేను లోకంలో పుట్టిన తర్వాత తల్లిదండ్రులు ప్రేమిస్తారు, భర్త ప్రేమిస్తాడు, పిల్లలు ప్రేమిస్తారు, భార్య పొరుగువారు స్నేహితులు, సంఘంలో కూడా ప్రేమిస్తారు. కానీ నిన్ను ఎప్పుడు ప్రేమించాడంటే ప్రభు జగత్తు
పునాది వేయబడక ముందే, అసలు తల్లి గర్భంలో పిండము రూపము ఏమీ లేకముందే దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి ఈ దినం నువ్వు ఇక్కడ కనబడుతున్నావు. అర్థమైందండి? ఆయన ఎటువంటి వాడంట? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వం గల దేవుడు అంటే, అత్యున్నత సింహాసనం మీద ఆసనుడైన దేవుడు. ఒక 5 years అధికారం అంటే విడిచిపెట్టరు. అది ఎలాగోలా మళ్ళీ సీట్ సంపాదించుకోవాలి. ఉద్యోగాన్ని కూడా విడిచిపెట్టరు, ఏది విడిచిపెట్టరు. కానీ నీ ప్రభు, నా ప్రభు, ఆయన అక్కడి నుంచి ఈ లోకానికి వచ్చాడు, విడిచిపెట్టాడు. ఆయన విడిచిపెట్టి ఏం చేశాడు చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. ఏం చేశాడండి? ఆయన మనుషుల పోలికగా పుట్టాడు. ఆయన గురించి రాయబడిన లేఖనాలు, ఆ ప్రవచనాలన్నీ కూడా కన్యక గర్భమందు ఆయన ఏం చేశాడు? పరిశుద్ధాత్మ వల్ల 9 మాసాలు ఉండి తర్వాత బెత్లెహేంలో అయినా ఏం చేశాడు? ఆయన జన్మించాడు. ఆయన పశువులశాలలో స్థలం లేదంట, సత్రంలో ఏమి లేదండి, ఆయనకి స్థలం లేదు. స్థలం లేకపోతే పశువులశాలలో పరుండి పెట్టారు. ప్రభు నజరేతులో పెరిగాడని రాయబడ్డది లేఖనాల్లో. బెత్లెహేంలో పుట్టాడు, నజరేతులో పెరిగాడైన. ఆ ప్రభు ఎలా పుట్టాడండి? మనం మనుషులు, మనకు శరీరం ఉంది. ఈ శరీరం మా అంటే ఎన్ని సంవత్సరాలు? 70, 80. మా అంటే ఆరోగ్యం ఇస్తే దేవుడు ఆయుష్ ఇస్తే 100, తర్వాత వెళ్ళిపోతాడు. అవయవాలు పనిచేయవు, ఏదో రోజున మనం మరణించాలి. కానీ ఆయన నిత్యుడొక తండ్రి, ఆయన నిత్యం ఉండేవాడు. ఆయన ఈ లోకానికి ఎలాగొచ్చాడంటే మనుషులు పోలికగా పుట్టాడంటండి. కింద ఒక మాట చదవండి. దాసుని రూపం ధరించుకున్నాడంటండి. దేవుని స్వరూపం కలిగిన వారు ఏ రూపం అండి? ఇది దాసుని. మానవుడి యొక్క పాదాలు కడిగాడండి యేసు ప్రభు. నిన్ను ఎంత ప్రేమించాడు ఒకసారి ఆలోచించు. సృష్టికర్త అయిన దేవుడు నరుడిగా ఈ లోకానికి వచ్చి ఆ శిష్యుల పాదాలు కడిగాడండి. అందుకే అక్కడ ఒక మాట చదవండి 7వ వచనంలో. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం తను తానే రిక్తునిగా చేసుకున్నాడంట. తానే రిక్తుడైపోయాడు. 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినబడే తన్ను తానే తగ్గించుకున్నాడు. ఆయనే తగ్గించేసుకున్నాడు. ఆ స్థానంలో ఉన్న దేవుడు ఏం చేశాడు? మన కొరకు తాను తగ్గించుకున్నాడు. ఎంత తగ్గింపంటే ముఖం మీద ఉమ్మేస్తుంటే మళ్ళీ ముఖం మీద ఉమ్మేయలేదు, చెంప మీద కొడుతుంటే చెంప మీద మళ్ళీ కొట్టల, తల వెంట్రుకలు పెరికి వేస్తుంటే మళ్ళీ పెరకల. నిన్న దినాన్ని జ్ఞాపం చేసుకున్నాం. ఆయన మీద నేరాలు మోపుతుంటే, అబద్ధ సాక్ష్యాలు చెప్తుంటే మౌనమైపోయాడంట. అది తగ్గింపు. తన్ను తాను తగ్గించుకున్నవాడు యేసు ప్రభువారు మన కొరకు తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆయన మానవుడి పోలికలుగా పుట్టాడని, దాసుని రూపం ధరించాడని, తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. సొగసు లేకుండా, స్వరూపం లేకుండా మ్రాని మీద మన కొరకు ఆయన శిలువపై వేలాడాడైనా. అది దేవుని ప్రేమ. అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్నాడు, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉన్నారు. ఆ మనసు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రభుని ఆత్మతోనూ సత్యంతోనూ యథార్థంగా ఆరాధిస్తారు. ఆరాధన అంటే ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడడం కాదండి, జీవితం యథార్థంగా ఉండాలి. ఇక్కడ సండే వస్తున్నావు, మిగతా దినాల్లో నువ్వు ఎలాగుంటున్నావు, నీ ప్రవర్తన ఎలాగుంటుంది, నీ మాటలు ఎలాగుంటుంది, నీ జీవితం ఎలాగుంది, అది యథార్థత. అక్కడ లేకుండా ఇక్కడ వచ్చి మాటల ద్వారా ఆరాధిస్తే దేవుడు చూస్తున్నాడు. ఆయన చూస్తున్న దేవుడిని మనం మోసం చేయలేము. నీ దేవుడు నీలోండి కోరింది ఏంటంటే నీ వెండి కాదు, నీ బంగారం కాదు, నీ ధనం కాదు, నీ ఆరాధన కోరుకుంటున్నాడు ఆయన. నువ్వు ఎలా ఆరాధించాలండి? ఆత్మతోనూ సత్యం ఉండాలి నీలో, పరిశుద్ధాత్ముడు ఉండాలి నీలో. లేకుండా ఏదో వచ్చినట్టు మాట్లాడేస్తే అది ప్రభు దృష్టికి యథార్థమైన ఆరాధన కాదు. నీ కొరకు ప్రభు ఏం చేశాడంటే ఆయన క్రీస్తు యేసు దేవుని స్వరూపం కలిగిన వాడు ఏం చేశాడండి? ఆయన విడిచిపెట్టాడు. రెండోదిగా చూస్తే దేవునితో సమానంగా ఉండుట భాగ్యమని ఎంచుకోకుండా ప్రభు ఏం చేశాడండి? విడిచిపెట్టాడు. తను తానే రిక్తునిగా చేశాడు. మానవుడిగా పుట్టాడు. మానవుడంటే చూడండి, మానవుడంటే ఆయన ఎలా పుట్టాడు? ఆయన ఈ లోకంలో ధనవంతుడిగా పుట్టాడండి. చూడండి వాళ్ళ తల్లి చూడండి, లూకాసు వార్తలో ఒక మాట ఉంటుంది, ఆయన పేదవాడిగా దరిద్రుడిగా పుట్టాడు నీ కొరకు నా కొరకు.
లూకాసు సువార్త 2వ అధ్యాయము 21 వచనం కంటే చదవండి. ఆ శిశువును సున్నత చేయవలసిన 8వ దినమున వచ్చిన గర్భమందైన పడక మునుపు దేవదూతతో పెట్టబడిన యేసు అని పేరు ఆయన పెట్టిరి. మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిసారి మగపిల్లను ప్రభువునకు ప్రతిష్ఠ చేయబడను అని ప్రభు ధర్మశాస్త్రం రాయబడినట్లు ఆయన ప్రభువును ప్రతిష్ఠించుటకు ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు గొవ్వల జతనైనను 2 పావులు చాలండి. చూసారండి ఏమిచ్చారు ప్రభుకి? గొవ్వల జతలంట 2 పావురాలు. అవి ఎంత తక్కువగా ఉంటాయండి అంటే అంత పేద గృహంలో పుట్టాడు ప్రభు. అక్కడ రాయబడ్డది కదా, అపోస్తలుడైన పౌలు గారు అంటారు, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఆ మాట ఉంటుంది. 8వ అధ్యాయం 9వ వచనం అంటే ఆయన ధనవంతుడై ఉండి, ఆయన ఎవరండి? ధనవంతుడయ్యండి, శ్రీమంతుడయ్యండి, సర్వాధిపతి అయ్యండి, రాజులకు రాజు అయ్యండి, ప్రభువులు ప్రభు అయ్యండి. ఆయన నీ కొరకు నా కొరకు ఎలా పుట్టాడైనా? దరిద్రుడిగా పుట్టాడు. అక్కడ ఏమి ఇచ్చారంటే అండి ప్రభుకి? చెప్పండి. గోవుల జతలోనూ 2 పావురాలు. చూసారండి, నీ కొరకు నా కొరకు ఆయన విడిచిపెట్టాడు. ఈ సమయంలో ఆ ప్రభువుని నీవు ఆరాధించాలి, ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలి. ఆయన విడిచిపెట్టి తను తానే తగ్గించుకున్నాడు. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 27వ అధ్యాయము యేసు ప్రభువు వారిని ఏం చేశారో చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 27వ వచనం కానీ 27. ప్రభు వస్త్రాలు ఏం చేశారండి? నా వస్త్రాలు ఎవరైనా తీస్తే మనకి ఎలా అనిపిస్తుంది? ఒకసారి ఆలోచించండి. ఎంత అవమానం అది. అందుకే ఎబ్రీయులకు రాసిన పత్రికలో అవమానం గురించి రాయబడ్డది. చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రాశారు అవమానం గురించి. చదవండి. 12వ అధ్యాయము 2వ వచనం కాడి నుంచి ఉండి కిందలేని ఆయన తన ఎదురు ఉంచబడిన ఆనందం కొరకే అవమానం నిర్లక్ష్య పెట్టి. చూసారండి, ఏం పెట్టాడండి ఆయన? ఎంత అవమానం అంటే ఎంత అవమానం అండి అది. ఏం చేశారు ప్రభు వస్త్రాలు? అవమానాన్ని కూడా నిర్లక్ష్య పెట్టాడంట. చదవండి, మత్తయి సువార్త 27వ వచనంలో ముళ్ళ కిరీటం అల్లారంటండి. ఏం అల్లారండి? ప్రభువుకు ముళ్ళ కిరీటం అల్లారు, వస్త్రాలు తీసివేశారు, ఎర్రని అంగి తొడిగించారు. ఇంకేం చేశారు? ఆయన తలకు పెట్టి ఒక రెల్లును ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని యూదుల రాజానికి శుభమని ఆయన్ని అపహాసించి ఆయన మీద ఉమ్మేశారు. ఈ అవమానాన్ని కూడా ప్రభు ఏం చేశాడండి? నిర్లక్ష్య పెట్టాడు. నిర్లక్ష్య పెట్టి చూడండి, ఒక మాట ఉంటుంది, ఆ రెల్లుని తీసుకుని దాంతో ఆయన్ని తల మీద కొట్టారంట. ఆయన్ని అపహాసించిన తర్వాత ఆయన మీదనున్న అంగిని తీసివేసి ఆయన వస్త్రంలో ఆయనకి తొడిగి సిలువేటకు ఆయన్ని తీసుకుపోయారు. అక్కడ ఆ సిలువ స్థానంలో ఎవరు ఉండాలంటే బరబ్బా ఉండాలి. బరబ్బాకి రక్షణ దొరికింది. యేసు ప్రభువు వారికి సిలువ మరణం దొరికింది. ఎవరి వల్ల? మన వల్ల. చూసారండి, ఆ మధ్యలో బరబ్బా ఉండాలి, కానీ ప్రభు ఉన్నాడు. ఆయన ఏ స్వరూపం అంటే ప్రేమస్వరూపి, ఆయన సత్యస్వరూపి, ఆయన నీతి స్వరూపి, ఆత్మస్వరూపి. ఆ రూపం మనకు ఇవ్వడానికి అందుకే ప్రభు ఏం చేయబడ్డారంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయము 2వ వచనంలో 4వ భాగంలో ఉంటుంది చూడండి. అతనికి స్వరూపమైనను సొగసైన లేదు, మనం అతన్ని చూసి అపేక్షించినట్లుగా అతని యందు ఏమి లేదండి? స్వరూపం లేదు ప్రభువుకి. ఆయన ధవళవర్ణుడు,
ఆయన ఎవరండి? ధవళవర్ణుడు. 10,000 మందిలో అతన్ని అంటే అంత సుందరుడు. మనమే ఒకసారి ప్రభు ద్వారా రక్షింపబడ్డాం. మనమే ఒకసారి ప్రభుతో ఎక్కువ గడిపితే సమయం వాళ్ళ ముఖాలు ఎలాగుంటాయంటే తెల్లగా ఉంటాయి. చాలామంది భక్తులు వారి యొక్క రూపాలు చూస్తే ఎలాగుంటారంటే చాలా పరిశుద్ధంగా ఉంటారు, తెల్లగా కనబడతారు. ఎందుకంటే దేవునితో సహవాసం చేసిన వ్యక్తులు అలాగ ఉంటారు. ఆ సహవాసం చేసిన వ్యక్తి అలాగ ఉంటే ప్రభు ఎలాగుంటాడండి? ఆయన ఎలాగుంటాడు? చూడండి, అక్కడ ఒక మాట రాయబడ్డది యెషయా గ్రంథం 53లో మనం చదివినట్టు, అతనికి స్వరూపమైనను సొగసేం లేదు, మనం అతను చూసి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపం, అతడు తృణీకరింపబడ్డాడంటండి. ప్రభు ఏం చేయబడ్డాడు? రెండోదిగా చూస్తే మనుషుల వలన విసర్జింపబడిన వాడుగా, వ్యసనాక్రాంతుడిగా, వ్యాధిని అనుభవించిన వాడుగా, మనుషులు చూడనన్నల వాడు అయిపోయాడంటండి. మన కొరకే, నీ కొరకు, నా కొరకు ఆయన తృణీకరింపబడ్డాడు, విసర్జింపబడ్డాడు, వ్యసనాక్రాంతుడిగా, వ్యాధిని అనుభవించినవాడుగా, మనుషులు చూడనున్న వాడుగా ఉన్నాడు. అతడు తృణీకరింపబడిన వాడు గనక మనం అతన్ని ఎన్నిక చేయలేదు ప్రభువుని. బరబ్బా కావాలన్నారు కానీ నేరం చేసినవాడు కావాలి. లోకం ఇప్పుడు పరిస్థితి అదే. ఎన్ని తప్పులైనా చేయి, ఎన్ని మోసాలైనా చేయి, ఎన్ని అన్యాయాలైనా చేయి, నువ్వు ఒక పేరు గుర్తింపుంటే నువ్వే కావాలంటారు. లోకం అది. యేసు ప్రభువుని కూడా వద్దన్నారు, తృణీకరించారు. మాకు బరబ్బా కావాలి. నేరం చేశాడు, చెరసాల్లో ఉన్నాడు. కానీ పిలాతు కూడా ఈయన అందు నాకు ఏ దోషం కలబడి నేరం కనబడలేదంటే వాళ్ళు ఏమన్నారండి? మాకు బరబ్బాయి కావాలి, ప్రభువద్దు. ఎందుకంటే మన కొరకు ఆయన ఆ స్థితిలో ఉన్నాడు. చదవండి ఇంకా మాట. మన వ్యసనములు వహించును, నిశ్చయంగా అతడు మన రోగములు భరించును. ఆయన మొత్తబడిన వానుగాను, దేవుని బాధింపబడిన గానుగా, శ్రమ నొందిన వానుగా మనం అతన్ని మన అతిక్రమ క్రియలను బట్టి అతడు మన దోషములు బట్టి నలగొడు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడును. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. అది అందుకే ఆయనకి ఏమి లేదండి, స్వరూపం లేదు, నలగొట్టబడ్డాడైనా. ఈ శిక్ష అంతా కూడా ప్రభు మన కొరకు భరించి. ఎందుకని చెప్పండి? ఆయన స్వరూపం లేకపోవడానికి కారణం ఏంటి చెప్పండి? ఎవరి కొరకు? మన కొరకు. ఏ స్వరూపం ఇద్దామని మనకి? ఉదాహరణ మీకు అర్థమయ్యేటట్టు చెప్పు. ఇప్పుడు యవనస్తులైన వారు వివాహం చేసుకుంటారు. పిల్లలు కన్నిన తర్వాత వాళ్ళు ఎలాగైపోతారండి? కొంతమంది పాడైపోతారులే. ఎందుకని? పుట్టిన పిల్లల్ని బట్టి వాళ్ళ స్వరూపం ఏమైపోద్ది? కోల్పోతారు, బక్కగా అయిపోతారు, బలహీనమైపోతారు. అంటే పిల్లలు ఆ స్వరూపం రావడానికి వీళ్ళు ఏమైపోతారండి? వాళ్ళ స్వరూపం పోతుంది. దేవుడు కూడా తన స్వరూపంలో మనల్ని కూడా రూపించడానికి మన కొరకు ఆయన ఏం చేయబడ్డాడంటే నలగొట్టబడ్డాడు. స్వరూపం లేదు, సొగసు లేదు, శిలువపై మ్రాను మీద వేలాడాడైనా. ఇది దేవుని ప్రేమ, ఇది శాశ్వతమైన ప్రేమ, ఇది శ్రేష్టమైన ప్రేమ. ఈ ప్రేమ మన ఎడలు చూపించాడు. చూడండి, అందుకే గలతీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. నేను ఈ మాట చదివి ముగిస్తాను. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకు ఏం కలుగుతుందండి? అది ఏ స్వరూపంలోకి రావాలండి? మనం క్రీస్తు స్వరూపంలోకి రావాలి. ఆ స్వరూపం అందుకే చాలామంది అంటారు, మీకు తెలుసు కదా, సేమ్ వాళ్ళ తండ్రిలాగా ఉన్నాడు, వాళ్ళ తల్లిలాగా ఉన్నాడు, వాళ్ళ పోలికలు చెప్తూ ఉంటారు. నువ్వు నేను కూడా ఎవరి స్వరూపంలోకి రావాలండి? క్రీస్తు స్వరూపంలోకి రావాలి. కాబట్టి ఆయన విడిచిపెట్టాడు, భాగ్యమని ఎంచుకోలేదు, తను తగ్గించుకున్నాడు, తను రిక్తునిగా చేపట్టాడు. ముఖం మీద ఉమ్మేసిన, చెంపదెబ్బలు కొట్టిన ఏది కూడా అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి మన పాపాల కొరకు ఆయన శిలువపై మరణించాడు. ఆయన సమాధి చేయబడ్డాడు. సమాధిలోంచి 3 దినాలు లేచి ఎక్కడికి వెళ్ళాడండి? ప్రభు పరలోకానికి వెళ్ళాడు. మళ్ళీ రాబోతున్నాడు. ఆయన కోరుకుంటున్నది ఏంటంటే సంఘం ద్వారా, ఆయన పిల్లల ద్వారా ఎవరైతే క్రీస్తు యేసు ఆ స్వరూపం ఉందో వాళ్ళు మాత్రమే ప్రభువుని ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారు. వాళ్ళే నీతితో ఉంటారు, వాళ్ళే సత్యంతో ఉంటారు, వాళ్ళే ఏం చేస్తారండి?
చెప్పాలి, ప్రేమతో ఆరాధిస్తారు. అటువంటి ఆరాధన ప్రభు కోరుకుంటున్నాడు. మరి ప్రభుని ఆరాధిద్దాం. ఈ సమయంలో విన్న వాక్యాన్ని ఆధారం చేసుకోండి. ఏమైతే ప్రభు నీతో నాతో మాట్లాడాడో ఆ వాక్యాన్ని బట్టే ప్రభుని ఆరాధించండి. అటువంటి కృప దేవుడు అనుగ్రహించును గాక.